నారాయణపేట జిల్లాలో ఎంపీ డీకే అరుణమ్మ పర్యటించారు. మరికెల్ మండలం పస్పుల గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను డీకే అరుణ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రారంభించారు. బాలులతో సమానంగా బాలికలు అన్ని రంగాల్లో ఎదగాలన్న ఉద్దేశంతో ఈ కస్తూరిబా గాంధీ పాఠశాలను ప్రారంభించినట్లు అరుణమ్మ తెలిపారు. ఆడపిల్లలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, అందరూ గర్వపడేలా చదివి ఉన్నత శిఖరాలను ఎదగాలని పిలుపునిచ్చారు. పిల్లలు స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ కు దూరం అయిపోయినటువంటి పిల్లలందరికీ కూడా విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను ఆనాడు ప్రారంభించడం జరిగింది. సో ఈ రోజు ఈ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా స్కూల్లో మధ్యలో చదువు వదిలేసిపోయినటువంటి అమ్మాయిలు కూడా ఈ స్కూళ్లలో విద్యను అందుకొని చాలా ఈ రోజు ఒక్కొక్కరు ఈ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ పొజిషన్లలో ఉన్నారు. ఇదేదో స్కూల్లో చదువుకున్నాం, ఇదేదో అక్కడ గ్రామంలో ఉన్న స్కూల్ అనేది కాకుండా ఇక్కడ బోధిస్తున్నటువంటి టీచర్సే కానీ, ఈ స్కూల్లో మేనేజ్ చేస్తున్నటువంటి ఆఫీసర్సే కానీ, ప్రభుత్వాలే కానీ, అంటే అమ్మాయిలకు మంచి విద్యను అందించాలి. అంటే బాలులతో సమానంగా, అంటే అబ్బాయిలతో సమానంగా ఈక్వల్ గా అమ్మాయిలు కూడా చదువుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ స్కూల్స్ ను ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మొన్నటిదాకా ధన్వాడలో ఉన్నారు. అక్కడ స్ట్రెంత్ ఎక్కువైపోయి వరండాల్లో పండుకున్నారు, బయట పడుకున్నారు, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కూడా మీరు చదువుకున్నారు. సో మీ పేరెంట్స్ అంతా కూడా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెద్దగా చేస్తున్నారు, అవునా? కూలిపోయో లేదా ఇంకేదైనా ఎక్కడికో పనికి పోయో వేరే దగ్గర బతకడానికి పోయో ఎంతో ఇబ్బంది పడి ఎంతో కష్టంగా మా పిల్లలు కూడా మంచి